మరి ఒక నాగపని శర్మ గారు ఎప్పుడు కలిసినా కూడా వారిలో ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ఆశీస్సు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారు ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అవార్డుతో మరి సన్మానించడము నిజంగా నేను వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి కార్యక్రమం. అది రాష్ట్రపతి చేతుల మీదుగా వారు తీసుకుంటున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను రాష్ట్రపతి భవన్లో. నిజంగా నాకు ఆ రోజు వచ్చినటువంటి సంతోషము, ఎందుకంటే వారు ఎప్పుడైతే బర్కత్పూర్లో అనేక సంవత్సరాల పాటు ఏ ఇంట్లో అయితే ప్రభుత్వ గృహంలో ఉండి ఈరోజు అవధానానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారో ఆ గలీలో నేను ఉంటాను. ఇప్పుడు అదే గలీలో ఉంటాను. రోజు ఉదయం వెళ్తున్నప్పుడు నాకు ఆ ఇంటి ముందు వెళ్తున్నప్పుడు సరిగ్గా ఆ ఇంటి ముందే వేరే దారి లేదు. ఆ ఇంటి నుంచి మా ఇంటి అపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు వారి జ్ఞాపకం వస్తారు. అక్కడ అమ్మవారి సరస్వతి అమ్మవారి చిన్న మందిరం కట్టారు. నేను తప్పకుండా కారులో ఉన్నా కూడా సరస్వతి అమ్మవారి యొక్క దండను పెట్టుకుంటూ నాగపని శర్మ గారికి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. కాబట్టి ప్రతిరోజు నాకు జ్ఞాపకం వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా అనేక విషయాలతో పాటు పెద్దలు బ్రహ్మశ్రీ మరి అవధాన శకపురుష అయినటువంటి నాగపని సహస్ర శీర్ష అయినటువంటి మరి ఈరోజు అవధాన నాగపని శర్మ గారు నాకు ప్రతిరోజు జ్ఞాపకం వస్తుంటారు. బర్కత్పూర్లో నేను ఉంటాను, అపార్ట్మెంట్లో ఉంటాను. కాబట్టి ఆ రకంగా వారితో అనేక మంది, నాలాంటి అనేక మంది, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చూస్తుంటాను ప్రతి కార్యక్రమంలో కూడా నాగపని శర్మ గారు ఉండాలా, నాగపని శర్మ గారు గొంతు వినాలా, నాగపని శర్మ గారి ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి ఆలోచన వారికి ఉంటుంది. ఈ రకంగా అనేక మంది నాకు తెలిసినటువంటి వాళ్ళు వారి అవధానం వినాలి, వాళ్ళ కవిత్వం వినాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకడిని. కాబట్టి మీ పండితుల సమక్షంలో ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదు. నేను మరొకసారి దర్శనం శర్మ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మంచి వ్యక్తికి మరి ఈ రకంగా మరి సన్మానించి అందరం కలిసి కూర్చొని ఇంతసేపు మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించి మరి ఆ రకమైనటువంటి వ్యక్తి ఇక భవిష్యత్తులో మన దేశానికి, మన యొక్క తెలుగు భాషకు, మన అవధానానికి మరింతగా పేరు తీసుకొచ్చే విధంగా మరి వారు ఒక ఏ రకంగా కమిట్మెంటో మనకు తెలుసు. అవధాన పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం ఆధ్వర్యంలో ఈరోజు ఎప్పుడు కలిసినా కూడా ఏదైనా కార్యక్రమం చేద్దాము, ఢిల్లీలో చేద్దామా లేకపోతే ఇంకెక్కడైనా చేద్దామని ఎప్పుడు అదే తపన, అవధానం గురించే మాట్లాడుతుంటారు వారు. ఎప్పుడు కలిసినా కూడా వేరే ఏముండదు ముచ్చట. ఏదైనా కార్యక్రమం చేయాలా, అక్కడ కార్యక్రమం చేద్దాం, ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం, నువ్వు వస్తావా, చేయాలా, ఆ రకంగా ఒక దానికి అంకితమైనటువంటి వ్యక్తి, అవధానానికి మరి అంకితమైనటువంటి వ్యక్తి. అనేక మంది అవధానానికి సంబంధించినటువంటి శిష్యులను ఒక వేదిక మీదకి పిలిచి ఈ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరగాలి, దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇంకా ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటువంటి తపన వారిలో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి భగవంతుడు వారి తపనకు అనుకూలంగా ఆశీస్సులు అందజేసి మరి సరస్వతి అమ్మవారు ఇంకా వారికి కరుణించి ఈ యొక్క అవధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా తప్పకుండా వారికి మరింత శక్తినివ్వాలని ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారిని కోరుకుంటూ, వాళ్ళ తల్లిగారైనటువంటి 93 సంవత్సరాల మా మాతృమూర్తి మరి ఈరోజు ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఏ రకంగా ఉంటాయో వారి మాతృమూర్తి ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి. కాబట్టి మనము తప్పకుండా మన యొక్క కుటుంబ వ్యవస్థ పరిరక్షణ కోసం ఆధ్యాత్మిక భావనతో మనందరము ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe to our YouTube channel. Like and share this video.